నెంబర్ వచ్చేలా పెట్టానా ఈ నెంబర్ వచ్చేలా ఏ పేపర్ అన్న ఆర్టీవీ 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 ఆ పని తీసారా అక్కడి ఇన్సూరెన్స్ ఉంటుందిలేండి తర్వాత పేపర్ యాక్షన్ కంపల్సరీ వస్తుంది ఇన్సూరెన్స్ ఉండాలా ఇన్సూరెన్స్ ఉండాలి దాంట్లో ఆఫీస్లో ఫైల్ ఉంటుంది పైన అది తగులుంది తీసుకోవాలి. మొత్తం ఇలాగా పడుతుందా ఎవరన్నా
ఏమన్నాడు? కొంచెం బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి మంటలు వచ్చాయి. మంటలు బైక్ మీద పడ్డం వల్ల బైక్ ఫస్ట్ పేలింది నాది. పేలి కొంచెం మంట వచ్చింది. బిల్డింగ్ కోసమే అంట గురి ఇది ట్రాన్స్ఫార్మర్. మళ్ళీ లోడ్ ఎందుకు వచ్చి ఎక్కువ అవుతుంది? రోజు ఉండాలి కదా మరి లోడ్. ఇప్పుడు ప్రజలకు ఉండే ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, లోడ్ పెరిగేదానికి అవకాశం ఉంది. అవునండి సార్, మీరు అనేది కరెక్టే. బట్ ఏంటంటే దీని ముందంటే ఏదో ఒక రోజు అయితే అప్లోడ్ అప్ అండ్ డౌన్ రావాలి కదా. ఇప్పటివరకు ఎట్లాంటి సమస్య అయితే కంప్లైంట్ చేస్తారు కదా, అవును బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా. అవును వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఎక్విప్మెంట్స్ బ్యాంకులో. ఇటున్నారా వాయిస్ తీసుకుందో అంట అడుగుడు. ఆడ ఒక పక్క డి వాయిస్ చెప్తాడు, ఈ వాయిస్ పెట్టాడు. ఇక్కడ ఎందుకు తెలియదు గురు వాడు ఏం వాడు ఎజ్జా పొట్టెలో పోదట తుప్పిక్కంటదట. బైకులు మాకు ఇక్కడ కాలుతాంది, ట్రాన్స్ఫార్మర్ కాలుతాందని చెప్పినారు. స్టేషన్కి ఫోన్ చేశారు. కోఆపరేటివ్ కాలనీ సిటీ యూనియన్ బ్యాంక్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ కాలుతాందని చెప్పారు. ఇక్కడ మా కొలీగ్స్ కూడా, మా ఆఫీసర్ కూడా ఉన్నాడు. మా ఆఫీసర్ కూడా ట్రై చేశాడు CO2 ఎక్స్టింగ్విషర్స్తో. పెద్దది కాకుండా మ్యాక్సిమం ట్రై చేశాడు. అందులో ఈ లోపు మా కాల్ వచ్చింది. మేము ఇమ్మీడియట్గా వచ్చేసి ఇక్కడున్న లైన్ మెన్ సహాయంతో ఇక్కడ పవర్ ఆఫ్ చేసి మేము త్వరగా మంటలను ఆఫ్ చేసి అదుపులోకి తీసుకొచ్చామండి. ప్రాణహాని అయితే ఏం జరగలేదు. ఇక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి, ఆ బైక్స్ కాలిపోయాయి. అక్కడ కేబుల్స్ అక్కడల్లా ఇవి కాలిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లోంచి ఆయిల్ లీక్ అయిపోయి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా డ్యామేజ్ అయింది. వచ్చినామండి, మేము ఎంక్వైరీ చేస్తున్నాము. వెరిఫై చేసి మళ్ళీ చెప్తాం. ట్రాన్స్ఫార్మర్ సాధారణంగా మంటలు రావడానికి ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ కాదు. ఇప్పుడు జనరల్గా సమ్మర్ సీజన్ అయితే ఓవర్ హీట్ అయ్యి పైన టెంపరేచర్, ఇప్పుడు వర్షం బాగా కూలింగ్గా ఉంది. ట్రాన్స్ఫార్మర్ కాలేదానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఓన్లీ బిల్డింగ్ కోసమే కదా ఉండేది. ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వచ్చినాయని చెప్తున్నారు. కొంతమంది బైక్ నుంచి కూడా కింద మంటలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. కింద బైక్ ఉంది కదా, ఆ బైక్ నుంచి మంటలు వచ్చి ట్రాన్స్ఫార్మర్కి అంటుకున్నాయని చెప్పి చెప్తున్నారు. ఒకసారి వెరిఫై చేస్తాం ఏం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ అయితే కాలదు, అదంతా కదా. ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వచ్చేదానికి అవకాశం తక్కువ. ఎందుకంటే
ఈ మెయిన్ లోడు మనకు ఇండిపెండెంట్ అన్ని అంటే ఇళ్ళకి చాలా లోడ్ ఉంటే పాజిబిలిటీ ఉంది, కానీ ఇక్కడ ఓన్లీ బిల్డింగే కదా కాబట్టి లోడ్ తక్కువ ఉంది నెంబర్ 1. తర్వాత ఇప్పుడు టెంపరేచర్ కూడా మనకు సమ్మర్ కాదు కదా, సమ్మర్ అయితే లోపల ఇంటర్నల్గా ఆయిల్ హీట్ డెవలప్ అయ్యి బ్లాస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానికి ఏం లేదు, అవన్నీ కేబుల్ అండి, అది దానికి ఏం ప్రాబ్లం లేదు, కేబుల్ ఏం ప్రాబ్లం లేదు. కండక్టర్ అట్లా ఇన్సులేషన్ లేకుండా ఉంటే ప్రాబ్లం వస్తుంది, కేబుల్ కాబట్టి ఏం సమస్య లేదు.